జై శ్రీరామ్. తులసీదాస్ హనుమాన్ చాలీసాని ఎందుకు రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులసీదాస్ హనుమాన్ చాలీసాని రచించారు. ఈ విషయం మనందరికీ తెలిసినదే. అయితే 16వ శతాబ్దంలో భారతదేశం మొఘల్ పాలనలో ఉండేది. అక్బర్ చక్రవర్తి అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. తులసీదాస్ ఒకప్పుడు చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించాడని అక్బర్ విన్నాడు. అతన్ని తన ఆస్థానానికి పిలిపించాడు. కానీ తులసీదాస్ తన పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నందున రావడానికి నిరాకరించాడు. చివరికి చక్రవర్తి అంగరక్షకులు అతన్ని బలవంతంగా రాజభవనానికి తీసుకువచ్చారు. అక్బర్ తన కోసం ఒక అద్భుతం చేయమని తులసీదాస్ని కోరాడు. దానికి తులసీదాసు, అద్భుతాలు ఎలా చేయాలో నాకు తెలియదు, నాకు తెలిసింది రాముడు మాత్రమే అని తేలికగా చెప్పాడు. చక్రవర్తికి కోపం వచ్చి తులసీదాస్ని ఫతేపూర్ సిక్రీ జైల్లో బంధిస్తూ, ఈ రాముడు వచ్చి నిన్ను రక్షించగలడో లేదో చూద్దాం. నీకు స్వేచ్ఛ కావాలంటే వచ్చి నా ముందు సాగిలపడి కరుణించమని వేడుకో అని అన్నాడు. తులసీదాస్ లొంగిపోవడానికి నిరాకరించాడు. అక్కడ జైలు గదిలో అతను హనుమాన్ చాలీసాను రచించాడు. 40 రోజుల పాటు దానిని నిరంతరంగా జపించాడు తులసీదాస్. అకస్మాత్తుగా కోపంతో ఉన్న వానరాల దండు ఫతేపూర్ సిక్రీ నగరంపై దాడి చేసింది. పారిపోవడానికి ప్రయత్నించిన పౌరులందరిపై ఆ వానరాలు దాడి చేశాయి. వారి ఇళ్లన్నింటినీ నాశనం చేయడానికి అవి ఇటుకలు, రాళ్లు విసిరాయి. ఈ వానరాలు చక్రవర్తి రాజభవనాన్ని కూడా వదల్లేదు. అవి ప్రతి దాన్ని పగలగొట్టి చీల్చి నాశనం చేశాయి. తులసీదాస్ను ఖైదు చేయడం వల్లే ఈ గందరగోళమంతా ఏర్పడిందని అక్బర్ మంత్రులు గ్రహించారు. అక్బర్ అతడిని విడుదల చేసి అతని పాదాలపై పడి క్షమాపణ చెప్పాడు. తులసీదాస్ అతడిని క్షమించి కోతులు మరింత నష్టం కలిగించకుండా ఆపాడు. కానీ అప్పటికే ఆ నగరం ఎంతగా నాశనమైందంటే అది నివాసయోగ్యం కాకుండా పోయింది. అక్బర్ ఆ నగరాన్ని విడిచిపెట్టి ఢిల్లీకి తరలి వెళ్ళాడు. అంతేకాకుండా ఇకపై తన రాజ్యంలో రాముడు, హనుమంతుడు మరియు ఇతర హిందూ దేవతల భక్తులను వేధించకూడదు అని ప్రకటించాడు. హనుమాన్ చాలీసా హనుమంతుని సౌందర్యాన్ని, బలాన్ని, అద్భుత శక్తులను, రాముని పట్ల భక్తిని వర్ణిస్తుంది. రాముడు, సీత, లక్ష్మణులతో పాటు హనుమంతుడు కూడా ఎల్లప్పుడూ మన హృదయాలలో కొలువై నివసించాలని కోరడమే ఈ చాలీసా యొక్క ముఖ్య సందేశం. రాముడు, సీత, లక్ష్మణులతో పాటు తన హృదయంలో వచ్చి నివసించమని హనుమంతుడిని అడగడానికి తులసీదాస్కు 40 శ్లోకాలు ఎందుకు అవసరమయ్యాయి? హనుమంతుని జీవితంలోని ఈ ఉదాంతం మనకు సమాధానం ఇస్తుంది. జై శ్రీరామ్.